హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. ఒక తల్లి తన బిడ్డ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీగా ఉంటుంది కదా, కానీ అదే బిడ్డ చేతిలో ఒక మర్డర్ జరిగితే ఆ శవాన్ని దాచటానికి, చట్టాన్ని మోసం చేయడానికి ఆమె ఎంత దూరం వెళ్తుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ద డీప్ ఎండ్. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఒక సామాన్యమైన మహిళ తన కొడుకు లైఫ్ ని కాపాడటానికి ఒక పెద్ద క్రైమ్ ని తన భుజాల మీద వేసుకుంటుంది. అక్కడి నుంచి మొదలయ్యే బ్లాక్ మెయిల్ అవ్వచ్చు, భయం అవ్వచ్చు, సస్పెన్స్ అవ్వచ్చు, చివరికి మిమ్మల్ని సీట్ ఎడ్జ్ ను కూర్చోబెడతాయి. అందులోనూ ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీకు ఇష్టమైతే నవీన్ బ్రో అనే మూవీ రికమెండేషన్ ఛానల్ స్టార్ట్ చేశాను. రోజు కొత్తగా డిఫరెంట్ గా సినిమాలు తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫాస్ట్ గా అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక నైట్ క్లబ్ ఓనర్ ని మీట్ అవుతుంది అనమాట. అతని పేరు డార్బీ. దాంతో హీరోయిన్ ఆ డార్బీతో ఏమంటుందంటే, చూడండి దయచేసి మీరు మా అబ్బాయితో తిరగడం ఆపేయండి, ఎందుకంటే మీకు మంచిది నాకు మంచిది, మా అబ్బాయి మీతో తిరగడం వల్ల చెడిపోతున్నాడు అనే భయం నాకు మొదలైంది, కాబట్టి తిరగడం ఆపేయండి అని చెప్పేసి అంటంతో ఆ డార్బీ గాడు ఏమంటాడంటే, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారన్న సంగతి మీ అబ్బాయికి తెలుసా అని చెప్పేసి అంటంతో తెలియలేదు అని చెప్పేసి అంటుంది. దాంతో డార్బీ నవ్వుతాడనమాట. చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మా అబ్బాయిని మీట్ అవ్వకుండా అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది కూడా ఇంటికి వస్తుంది. అందులోని హీరోయిన్ కి 3 పిల్లలు ఉంటారనమాట. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. కాకపోతే పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి బాగా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అందులోని హీరోయిన్ వాళ్ళతో పాటు హీరోయిన్ వాళ్ళ మావయ్య ఉంటాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే షిప్ లో పనిచేస్తూ ఉంటాడు అనమాట. తను సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత సడన్ గా హీరోయిన్ వాళ్ళ పెద్ద కొడుకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత, అరే నేను డార్బీ గారిని మీట్ అయ్యాను తెలుసా నీకు అని చెప్పేసి అంటంతో, తెలుసమ్మా డార్బీ గారు ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, చూడమ్మా డార్బీ నేను కేవలం ఫ్రెండ్స్ మాత్రమే, నువ్వు అనుకున్నట్లు కాదని చెప్పేసి అంటంతో, అలా కాదురా నేను వాడి దగ్గరికి వెళ్ళాను, నీతో తిరగొద్దని చెప్పి వాడు నాతో ఏమన్నాడు తెలుసా, డబ్బులు ఇస్తే మానేస్తానని చెప్పి అన్నాడు, అది కూడా ఒక పెద్ద అమౌంట్ చెప్పాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి తన భర్త దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అందులోని హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే షిప్ లో ఉండటం వల్ల అప్పుడప్పుడు మాత్రం సిగ్నల్ కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా సిగ్నల్ కనెక్ట్ అయినప్పుడు ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా తన భర్తతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా కొడుకు గురించి చెప్దాం అనుకుంటుంది కానీ ఎందుకులే పాప ఆయన వర్క్ లో బిజీగా ఉంటాడు, ఈ పనికి మన విషయాలని చెప్పి ఇబ్బంది పెట్టు ఎందుకని చెప్పేసి హీరోయిన్ చెప్పకుండా ఉంటుంది అనమాట. అంతా ఓకేనండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత కొడుక్కి ఫోన్ వస్తుంది. కొడుకు కూడా తన భర్తతో క్యాజువల్ గా మాట్లాడతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏంటంటే ఈ విషయం ఖచ్చితంగా తన భర్తకు చెప్తే బాగుంటుందని చెప్పేసి మెయిల్ టైప్ చేస్తుంది అనమాట. మళ్ళీ ఆలోచించుకొని ఎందుకు పాపం ఆయన ఇబ్బంది పెట్టడం, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతంగా పని చేసుకుంటేనే మేమందరం హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి హీరోయిన్ మెయిల్ టైప్ చేస్తుంది కానీ సెండ్ చేయకుండానే ఆపేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో కింద డార్బీ గార్డ్ ఏంటంటే ఒక చిన్నపాటి రాయి తీసుకొని హీరోయిన్ వాళ్ళ కొడుకు విండో కేసి కొడతాడు అనమాట. దాంతో సౌండ్ వస్తుంది. అందులోని హీరోయిన్ వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ అమ్మ చెప్పినా సరే వినకుండా ఆ డార్బీ గార్డ్ తో మాట్లాడుతూ కిందకి వెళ్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పక్కనే బీచ్ ఉంటుంది అనమాట. అందులోను బోట్ హౌస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అక్కడికి వీళ్ళిద్దరు వెళ్తారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు హీరోయిన్ కి ఏంటంటే సౌండ్ వస్తుంది అనమాట. ఇందాక మనోడు విండోకి రాయేసి కొట్టాడు కదా, ఎవరని చెప్పేసి చూస్తే కింద ఎవరు ఉండరు. సర్లే అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి మళ్ళీ కూర్చొని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ కొడుకు ఆ తర్వాత డార్బీ గార్డ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోను డార్బీ గార్డ్ అయితే హీరోయిన్ వాళ్ళ కొడుకుతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. సో బేసికల్ గా ఇప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట వీళ్ళిద్దరు గే. అందులోను ఆ డార్బీ గార్డ్ వల్ల తన కొడుకు జీవితం ఎక్కడ నాశనం అయిపోతుంది అని చెప్పేసి అందుకే తన కొడుకుని కలవద్దని చెప్పింది అనమాట. కానీ వీడు మాత్రం కలవటానికి ఇంటికి వచ్చేసాడు. ఇదిలా ఉంటే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఆ డార్బీ గార్డ్ తో ఏమంటాడంటే, మా అమ్మ నీతో మాట్లాడినప్పుడు డబ్బులు అడిగా ఉంటుంది కదా, నిజంగా అడిగావు చెప్పు అని చెప్పేసి అంటంతో, అవును అడిగాను, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు కోపం వచ్చేస్తుంది అనమాట. చూడు నీకు డబ్బు ముఖ్యమైపోయింది నాకన్నా అని చెప్పేసి ఇద్దరు గొడవ పడతారనమాట. ఆ గొడవలో డార్బీ గార్డ్ ఏంటంటే కోపం వచ్చేసి హీరోయిన్ వాళ్ళ కొడుకును కొడతాడు. వీడేం ఊరుకుంటాడా, ఆడు కొడతాడు. అలా ఇద్దరికి పెద్ద గొడవ జరుగుతుంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే సౌండ్స్ వస్తాయి అనమాట. ఒకవేళ కొడుకు రూమ్ లో సౌండ్ వచ్చిందని చెప్పేసి తన పైకి వెళ్ళి చూస్తే రూమ్ లో కొడుకుండడు. ఇదిలా ఉంటే కరెక్ట్ గా మరోవైపు డార్బీని హీరోయిన్ వాళ్ళ కొడుకుని చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ కొడుకు కోపం వచ్చేసి బోట్ హౌస్ లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. మరోవైపు డార్బీ గడ వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. కాకపోతే మనోడికి మైకింగ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇద్దరు ఫైట్ చేస్తున్నారు కదా. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే అప్పుడే సడన్ గా కొడుకు లోపలికి వస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళేవారు అంటే ఏం లేదమ్మా అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. అందులో మనోడికి దెబ్బ తగులుతుంది అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఒకవేళ డార్బీ గడ్ వచ్చాడేమో అని చెప్పేసి టార్చ్ లైట్ తీసుకొని బోట్ హౌస్ లోకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో కనిపించరు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటుంది. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత వాళ్ళ మామయ్య గారు చెప్తుంది అనమాట, ఇలా వాకింగ్ వెళ్తున్నారు మామయ్య గారు అని చెప్పేసి తాను నడుచుకుంటూ వాకింగ్ వెళ్తుంది. అలా వెళ్లేటప్పుడు బోట్ హౌస్ కి వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జ్ లా ఉంటుంది అనమాట. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ డార్బీ గాడు చనిపోయి కనిపిస్తాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. అందులోను రాత్రి కొడుకి దెబ్బ తగిలింది. వాడేమో కంగారు ఇంట్లోకి వచ్చేసాడు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ వీడేమో చనిపోయి
కనిపిస్తున్నాడు. ఒకవేళ వీళ్ళిద్దరు బోట్ హౌస్ లో గొడవ పడి అందులోనూ తాను క్వశ్చన్ చేయడం వల్ల హీరోయిన్ వాళ్ళ కొడుకు వాడిని చంపేశాడేమో అని చెప్పేసి తను భయపడిపోతూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా వాడికి ఏంటంటే లంగర్ కూర్చుకుంటుంది అనమాట. అందులోనూ రాత్రి నడిచేటప్పుడు మైకంగా నడుస్తున్నాడు కదా, ఒకవేళ దాని మీద పడి మనోడు కూర్చొని చనిపోయాడు. కానీ హీరోయిన్ ఏమనుకుంటుందంటే రాత్రి ఈడికి తన కొడుకు గొడవ ఉంటుంది. అందులోనూ హీరోయిన్ తన కొడుకుతో చెప్పింది కదా, డార్బీ గాని మీట్ అయ్యాను, వాడు నన్ను డబ్బులు అడిగాడు అని చెప్పేసింది కదా. ఒకవేళ ఆ విషయం మీద ఇద్దరు గొడవ పడి ఉంటారు. ఆ గొడవలో డార్బీ గాని తన కొడుకు చంపేసి ఉంటాడని చెప్పేసి హీరోయిన్ భయపడిపోతుంది. వెంటనే ఆ డెడ్ బాడీని ఒక చిన్నపాటి బోట్ లో వేసుకొని సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి అందులోనూ వాడి బాడీకి లంగర్ ఉంటుంది. ఆ లంగర్ తోనే వాడి బాడీని నీళ్ళలో పడేసి అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. కాకపోతే హీరోయిన్ వచ్చేసరికి బాగా టైం అయిపోతుంది అనమాట. అందులోని హీరోయిన్ వాళ్ళ కొడుకు కూతురుతో రెడీ అయిపోయి స్కూల్ కి బయలుదేరతారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి పిల్లలు కూడా హీరోయిన్ వాళ్ళ పిల్లలు చదువుకునే స్కూల్లోనే చదువుకుంటారు. అందులోనూ ఉదయం పూట హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ పిల్లలను కూడా తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. అందులోనే సాయంత్రం పూట హీరోయిన్ ఏం చేస్తుందంటే తన పిల్లలతో పాటు తన పక్కింట్లో ఉంటున్న తన ఫ్రెండ్ పిల్లలను కూడా స్కూల్ నుంచి తీసుకొస్తుంది. అది వీళ్ళ అగ్రిమెంట్. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే ఏంటి రోజు బాగా లేట్ అయిపోయింది, ఒంట్లో బాగలేదా, సాయంత్రం నేను తీసుకొస్తా పిల్లల్ని స్కూల్ నుంచి అని చెప్పి అంటంతో లేదు వాకింగ్ చేయడానికి కదా బాగా లేట్ అయిపోయింది, సాయంత్రం నేను స్కూల్కి వెళ్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ప్రశాంత్ ఇంటికి వస్తున్నప్పుడు చూస్తే అక్కడ డార్బీ గాడి కారు ఉంటుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు డోర్ ఓపెన్ చేద్దాం అని చెప్పి చూస్తే డోర్ ఓపెన్ అవుతూ కారు లాగేసి ఉంటుంది. దీంతో మీకు అర్థమయ్యేదేంటి, ఆ డార్బీ గాడి జేబులో కారు తాళం ఉంది. దాంతో హీరోయిన్ కూడా అర్థమైపోతుంది. వెంటనే మళ్ళీ బోట్ వేసుకొని ఆ సముద్రంలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎక్కడైతే కూడా డెడ్ బాడీని పడేసిందో అక్కడే హీరోయిన్ నీళ్ళలో దూకేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఒక స్విమ్మర్ అనమాట, తనకి స్విమ్మింగ్ బాగా వచ్చు. నీళ్ళలో దూకిన తర్వాత వాడి డెడ్ బాడీ దగ్గరికి వెళ్తుంటేనే హీరోయిన్ కి భయం వేస్తుంది. అందులోనూ ఆ డార్బీ గాడు ఏంటంటే కళ్ళు తెరిచి మరీ చచ్చిపోయాడు అనమాట. దాంతో హీరోయిన్ ఏంటంటే చూసి భయం వేసి ఏం చేయాలో తెలియక పైకి వచ్చేస్తుంది. కాకపోతే మళ్ళీ తనకు తాను ధైర్యం తెచ్చుకొని ఆ తాళం కోసం అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాడి పాకెట్ లో కారు తాళం దొరుకుతుంది. వెంటనే హీరోయిన్ మళ్ళీ పైకి వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ కారు దగ్గరకు వచ్చేసి కారు స్టార్ట్ చేసుకొని తన ఇంటికి చాలా దూరంగా కారు తీసుకెళ్లి పార్క్ చేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ వాళ్ళ కొడుకుంటాడు అనమాట. కొడుకుని అడుగుతుంది హీరోయిన్ ఏం జరిగిందో చెప్పరా రాత్రి అని చెప్పేసి. కాకపోతే వాడు మాత్రం ఏం జరగలేదమ్మా అని చెప్పేసి అంటాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ మామయ్య వచ్చేసి హీరోయిన్ వాళ్ళ కొడుకుతో అంటాడు అనమాట, అరే నీ గ్లౌజ్ మర్చిపోయారో రాత్రి బోట్ హౌస్ దగ్గర అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే కొడుకుని తీసుకుని కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు కూడా హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు కాలేజ్ దగ్గర దిగిన తర్వాత ఏంటమ్మా రాత్రి ఏం జరిగిందో చెప్పమంటావా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం ఏమంటుందంటే అవసరం లేదు లేరా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా స్విమ్మింగ్ దగ్గరికి వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి స్విమ్మింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని తను ఎంతో ఇష్టంగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే తానేంటంటే ఎక్కువసేపు నీళ్ళలో ఉండలేకపోతుంది. ఎందుకంటే తన కొడుకు ఒకరిని హత్య చేశాడు. అందులోనూ ఆ స్విమ్మింగ్ పూల్ లో ఆ డార్బీ గాడు తనకు కనిపిస్తూ ఉంటాడు. దాంతో తను బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే స్కూల్కి వెళ్ళి తన పిల్లల్ని ఆ తర్వాత తన ఫ్రెండ్ పిల్లల్ని ఎక్కించుకొని కారులో వస్తూ ఉంటుంది అనమాట. అలా వచ్చే దారిలోనే పోలీసులు అని చెప్పేసి హడావుడు కనిపిస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తాను నీళ్ళలో పడేసిన ఆ డెడ్ బాడీని వీళ్ళు కనిపెట్టారు అని చెప్పేసి. ఆ తర్వాత వెంటనే ఇంటికి హడావుడిగా వచ్చేసి తన భర్తకి ఈ విషయం చెప్దామని చెప్పేసి ఫోన్ చేస్తుంది. కాకపోతే ఫోన్ కలవదనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏంటంటే ఉదయాన్నే న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు అందులో డార్బీ చనిపోయాడని చెప్పేసి న్యూస్ వస్తుందన్నమాట. అది చూసిన తర్వాత మనోడు స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. రాత్రి నన్ను కలవడానికి వచ్చాడమ్మా, మా ఇద్దరు గొడవ అయిపోయింది, కాకపోతే ఇప్పుడు చూస్తే చనిపోయాడంట అని చెప్పేసి తను బాధపడతాడు. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే సరేరా ఇదంతా జరిగిపోయింది, ఓకే బానే ఉంది, కాకపోతే నీకు వాడికి రిలేషన్ ఉన్న సంగతి ఇంకెవరికైనా తెలుసు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మ, తను చనిపోయాడమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే వాడు చనిపోయాడు కాబట్టి అడుగుతున్నాను రా, రేపు పొద్దున పోలీసులు ఏం చేస్తారంటే వాడికి బాగా ఎవరు క్లోజ్ అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో నీ పేరు బయటపడితే మన కుటుంబం పరువు మొత్తం పోతుంది, ఎందుకంటే వాడితో నువ్వు రిలేషన్ లో ఉన్నావు కాబట్టి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కొడుక్కి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతుంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు వచ్చేసి అమ్మ నాన్నని కలవడానికి ఎవరో వచ్చారమ్మా అని చెప్పేసి అంటంతో నాన్నని కలవడానికి అని చెప్పేసి హీరోయిన్ కిందకు వస్తుంది. బేసికల్ గా అతని పేరు అలెక్స్ అనమాట. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే చూడండి మా ఆయన షిప్ లో పనిచేస్తాడండి, సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలు ఇంటికి వస్తాడు తప్ప ఇంటి దగ్గర ఉండడని చెప్పేసి అంటంతో అలెక్స్ ఏమంటాడంటే మీ ఆయనతో నేను మాట్లాడాలి, అందులోనూ డార్బీకి మీ కొడుక్కి ఉన్న సంబంధం గురించి మాట్లాడాలని చెప్పి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. వాళ్ళిద్దరి గురించి మీరేం మాట్లాడతారండి, ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటంతో అలెక్స్ ఏమంటాడంటే వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు, అందులోనూ వాళ్ళిద్దరు గేస్ అనమాట. ఇంకా ముఖ్యంగా ఆ డార్బీ గాడు చనిపోయాడు, వాడు చనిపోయే ముందు చివరిగా కలిసింది నీ కొడుకునే, మొత్తానికి ఏదో జరిగిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ విషయం బయటకు తెలియకూడదని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో ప్రయత్నం చేసింది. కాకపోతే చివరికి
వచ్చేసరికి మనోడికి తెలిసిపోయింది, డైరెక్ట్ గా ఇంటికే వచ్చాడు. అంతేకాకుండా అలెక్స్ గడ్ ఏమంటాడంటే చూడండి వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియో ప్రూఫ్ నా దగ్గర ఉందని చెప్పేసి ఒక VHS క్యాసెట్ ఇస్తాడనమాట. దాన్ని హీరోయిన్ చూస్తుంది. చూస్తే హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ డార్బీ గాడు హీరోయిన్ వాళ్ళ కొడుకు ఇద్దరు రొమాన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని వీడియో తీసుకుంటారు. అది అలెక్స్ గారు తీసుకొచ్చి చూడండి ఈ వీడియో గనక పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకుంటే మీరు నాకు $50,000 ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇవ్వలేదు అనుకోండి ఈ క్యాసెట్ తీసుకొని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాను. అందులోనూ ఆ డార్బీ గాడి చావుకి నీ కొడుకే కారణం అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ తర్వాత నీ కొడుకు జీవితం నాశనం అయిపోద్దని చెప్పేసి అంటే హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో $50,000 అంటే మామూలు విషయం కాదు. హీరోయిన్ ఏంటంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అందులోనూ అలెక్స్ ఏమంటాడంటే రేపు సాయంత్రం 4 గంటలకి డబ్బులు తీసుకుని పలానా చోటకి రా అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ మామయ్య వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరమ్మ ఇతరని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నా కొడుకు ఫ్రెండ్ అంట దాన్ని కలవడానికి వచ్చాడు, కాకపోతే ఇంట్లో లేడు కదా ఆ విషయమే చెప్పి పంపిస్తున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ మామయ్య కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అలెక్స్ ని తీసుకుని బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అలెక్స్ ఏమంటాడంటే చూడు రేపు సాయంత్రం 4 గంటలకల్లా నాకు అమౌంట్ సెటిల్మెంట్ అవ్వాలని చెప్పేసి హీరోయిన్ తో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే $50,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అనమాట. ఆ డబ్బులు ఎలా పోగేయాలని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకులో ఏమైనా డబ్బులు ఉన్నాయో అని చెప్పేసి డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్తుంది. కాకపోతే హీరోయిన్ కి ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి కలిపి జాయింట్ అకౌంట్ తీసుకుంటారనమాట. దాంతో డబ్బులు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఆయన వచ్చి సంతకం పెట్టాలి. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే లేదండి మా ఆయన ఎక్కడో ఉన్నాడు, నాకు కొంచెం డబ్బులు అర్జెంట్ కావాలని చెప్పేసి అంటంతో బ్యాంక్ మేనేజర్ ఏమంటాడంటే నీ భర్త సంతకం లేకుండా డబ్బులు రావమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత లోన్ ఇచ్చే వాళ్ళకి ఫోన్ చేస్తుంది అనమాట. వాళ్ళు కూడా ఎటువంటి ఆన్సర్ ఇవ్వరు. దాంతో హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కాదు. కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం 4 అయిపోతుంది. అందులోనూ అలెక్స్ గడ్ అయితే ఆ ప్లేస్ కి వచ్చి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమో అందరిని అడుగుతూ ఉంటుంది, కానీ ఎవ్వరు సరిగ్గా రెస్పాండ్ అవరు. ఆ తర్వాత అలెక్స్ ఏం చేస్తాడంటే చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హీరోయిన్ రాదని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ఏంటంటే అందరికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది కదా. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ మావి ఏంటంటే కోడలు కొంచెం బిజీగా ఉందని చెప్పేసి వాటర్ క్యాన్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు అనుకోకుండా చేజారి కింద పడుతుంది. అందులోనూ ఆయన ఏంటంటే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ కింద పడి గిలగలా కొట్టేసుకుంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకి CPR చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే కరెక్ట్ గా అదే సమయానికి అలెక్స్ కూడా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ కొడుకు కూడా వస్తాడు అనమాట. ఏంటి అంకుల్ ఈ రోజు కూడా మా అమ్మ కోసం వచ్చారా, సరే రెండు లోపలికి వెళ్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ మామయ్య గారు కింద ఊపిరాడక కొట్టేసుకుంటూ ఉంటాడు. ఆవిడేమో CPR చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కొడుకుతో ఏమంటుందంటే 911 కి కాల్ చేయపో అని చెప్పేసి అంటంతో పిల్లాడు వెళ్తాడు. అందులోనూ అలెక్స్ ఏమంటాడంటే అలా చేయకూడదండి వేరేలా చేయాలని చెప్పేసి అంటంతో అర్జెంట్ గా మీరు వచ్చి చేయండి అని చెప్పేసి అంటంతో అలెక్స్ కూడా హీరోయిన్ వాళ్ళ మామయ్యకి CPR చేస్తాడు. దాంతో ఆయన ఊపిరి పీల్చుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఇందాక పిల్లాడు 911 కి కాల్ చేశాడు కదా, దాంతో అంబులెన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన ఎక్కించుకొని హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాంతో అలెక్స్ ఏం చేస్తారంటే చేసేదేం లేక ఆ ఇల్లు మొత్తం చూస్తుంటాడు అనమాట. అందులోనూ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఫొటోస్ లో వాళ్ళ భర్త ఫోటో కూడా ఉండదు. కాకపోతే అలెక్స్ అప్పుడప్పుడే అన్ని అర్థమవుతూ ఉంటాయి అనమాట. హీరోయిన్ తన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతుంది, అందులో తనకి 3 పిల్లలు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే కాల్ చేస్తుంది. కాకపోతే అలెక్స్ ఫోన్ లిఫ్ట్ చేయడు, కానీ వాయిస్ మెయిల్ పంపిస్తుంది అనమాట. ఏంటమ్మా ఇంకా రాలేదు నన్ను పికప్ చేసుకోవడానికి అని చెప్పేసి అంటుంది. ఇదంతా చూసిన తర్వాత అలెక్స్ కి బాగా అర్థమవుతుంది అనమాట. పాపం హీరోయిన్ చాలా కష్టపడుతుంది అని చెప్పేసి. అందులోని హీరోయిన్ వాళ్ళ భర్త సంవత్సరానికి 1-2 సార్లు వస్తాడని చెప్పేసి అంది కదా. దాంతో హీరోయిన్ బాధలన్నీ అలెక్స్ కి అర్థమవుతాయి. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ పెద్ద కొడుకు వస్తాడు. ఎవరు నువ్వు అని చెప్పేసి డైరెక్ట్ గా అలెక్స్ ని అడుగుతాడు. దాంతో అలెక్స్ ఏమంటాడంటే నేను మీ అమ్మగారి కోసం వచ్చాను, కాకపోతే వచ్చి చూస్తే సడన్ గా మీ తాతగారికి హార్ట్ అటాక్ లాగా వచ్చింది, ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారు, కావాలంటే నువ్వు కూడా వెళ్ళి నేను తర్వాత మీట్ అవుతా మీ అమ్మగారిని అని చెప్పేసి అలెక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అలెక్స్ వాళ్ళ బాస్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత అలెక్స్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే డబ్బులు వసూలు చేసుకోవచ్చావా అని చెప్పేసి అంటంతో అలెక్స్ ఏమంటాడంటే లేదు నాకు వేరే పని ఉండి ఆ లేడీని మీట్ అవ్వలేదని చెప్పేసి అబద్ధం చెప్తాడు. దాంతో అలెక్స్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే ఒరే చూడు $50,000 రా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వసూలు చేయి, రేపన్నా వెళ్ళి డబ్బులు తీసుకుని రా అని చెప్పేసి అంటంతో అలెక్స్ కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. పాపం తానేం చేస్తుందంటే ఆ వీడియో బయటికి రాకూడదని చెప్పేసి అందరినీ అప్పుగా డబ్బులు అడుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కొడుకు వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత అమ్మ తాతయ్యకి ఎలా ఉందని చెప్పేసి అంటంతో ఓకేరా అని చెప్పేసి అంటుంది. అందులోను కింద కారులో అలెక్స్ వస్తాడనమాట. వాడిని చూసిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఎలా ఉందమ్మా అని చెప్పేసి మళ్ళీ హీరోయిన్ వాళ్ళ కొడుకే అడుగుతాడనమాట. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే కింద ఒక అతను వచ్చాడు, నేను మళ్ళీ నీకు పైకి వచ్చి చెప్తాను అని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా వచ్చేసి అలెక్స్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత సరదాగా నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి పక్కకి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇంటి దగ్గర డబ్బుల గురించి మాట్లాడితే అందరికి తెలిసిపోతుంది కదా, అందుకని హీరోయిన్ కంగారు పడుతుంది. దాంతో అలెక్స్ కూడా సరే అని చెప్పేసి అడుగుతాడు. హీరోయిన్ ఏమంటుందంటే చూడు 3 పిల్లల్ని పెంచి పోషించలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, అందులోని $50,000 నా
కుటుంబంతో సంబంధం లేకుండా నేను తీసుకురావాలి, ఎంతగానో ప్రయత్నం చేస్తాను, డబ్బులు అందట్లేదని చెప్పేసి అంటంతో అలెక్స్ ఏమంటాడంటే, చూడు నాకంటూ పైన ఒక అధికారి ఉన్నాడు, నాకంటూ ఒక పైన ఒక బాస్ ఉన్నాడు, వాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి డబ్బులు రెడీ చేయని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, ఇదే ఇలాగే ఒక ఆడది మీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటుంటే నీకు ఎలా ఉంటుంది, అందులో నా భర్త ఇక్కడ లేని కూడా లేడు, ఎక్కడో పని చేసుకుంటూ ఉంటాడు, పాపం తను కూడా ప్రతి నెల జీతం పంపిస్తూ ఉంటాడు, నేను ఇక్కడ కష్టపడుతూ ఉన్నాను, ఇలాంటి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు కదా నువ్వు నీ బాసు, అసలు మీరు మనుషులేనా అని చెప్పేసి అంటంతో అలెక్స్ కి బాధ అనిపిస్తుంది అనమాట. కాకపోతే తనకంటూ పై అధికారి ఒక ఉన్నాడు కదా, వాడి గురించి చెప్తాడనమాట. వాడు నాలాగైతే కాదు, వాడు ఎంత దూరమైన వెళ్తాడు కాబట్టి రేపు డబ్బులు రెడీ చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కొడుకు వచ్చేసి, అమ్మ చెల్లెలు డాన్స్ షో ఉంది కదా అక్కడికి వెళ్దాం పదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు డాన్స్ షోకి వెళ్తారనమాట. వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ కూతురు పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం ఆ డబ్బులు ఎలా కట్టాలి, కొడుకుని ఎలా కాపాడాలని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రోగ్రామ్ అయిపోతుంది, అందరూ తిరిగి ఇంటికి వస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ చిన్న కొడుకు ఏంటంటే, అమ్మ అలెక్స్ అంకుల్ ఫోన్ చేశాడని చెప్పేసి మాట్లాడని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, పైకి వెళ్ళి మాట్లాడతారా అని చెప్పేసి హడావుడిగా హీరోయిన్ పైకి వెళ్తుంది, ఎందుకంటే లైన్ కదా. కాకపోతే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట, ఒకవేళ అలెక్స్ తో అమ్మ రిలేషన్ లో ఉందేమో అని చెప్పేసి తాను డౌట్ పడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు పైకి వెళ్ళిన హీరోయిన్ ఏమో అలెక్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అలెక్స్ ఏమంటాడంటే, చూడు నువ్వు $50,000 కట్టలేకపోతున్నావు అని చెప్పేసి నేను అర్థం చేసుకుని ఆ $50,000 $25,000 చేశాను, కాబట్టి ఆ డబ్బులను రెడీ చేసుకో, రేపు మధ్యాహ్నం 3 గంటలకు వస్తాను ఆ స్పాట్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ థ్యాంక్ యూ చెప్తుంది. అందులో నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో అలెక్స్ మాత్రం, ఏమో నాకు తెలియదు, నాకు నీకు హెల్ప్ చేయాలనిపించింది అందుకని తగ్గించాను, కాబట్టి $25,000 రెడీ చేసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఓకే అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఇంట్లో ఉన్న నగలను తీసుకెళ్లి తాకట్టు పెట్టేసి డబ్బులు తెద్దామని చెప్పేసి కారు స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే కారు ఏమో స్టార్ట్ అవ్వదు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసులు వచ్చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇలా రీసెంట్ గా ఒక అతను చనిపోయాడు తెలుసా అని చెప్పి అంటంతో, తెలుసండి, టీవీలో కూడా చూసాం, న్యూస్ పేపర్ లో చూసానని చెప్పేసి అంటే, అప్పుడు ఆ పోలీసు ఏమంటాడంటే, ఆ చనిపోయిన అతని గురించి మీకు ఏమన్నా పర్సనల్ గా తెలుసా అని చెప్పంటే హీరోయిన్ మాత్రం ఏమోనండి నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి టాక్సీ బుక్ చేసుకుంటుంది అనమాట. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే, ఏమి లేదు అర్జెంట్ గా నేను సిటీకి వెళ్ళాలి అందుకే అని చెప్పేసి అంటే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమంటారంటే, నేను డ్రాప్ చేస్తానమ్మా పదమ్మా అని చెప్పేసి అంటాడు. అవసరం లేదు లేరా, నేను వెళ్ళొస్తానని చెప్పేసి హీరోయిన్ పరిగెత్తుకుంటూ టాక్సీ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు మళ్ళీ డౌట్ వస్తుంది అనమాట, ఒకవేళ అలెక్స్ ని మీట్ అవుతుందేమో అని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, బంగారం షాప్కి వెళ్ళి తన దగ్గర ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టేస్తుంది అనమాట. కాకపోతే సగం డబ్బులు మాత్రమే వస్తాయి. దాంతో హీరోయిన్ బాధపడుకుంటూ బయటకు వస్తుంది. అందులోనూ అవతల రోడ్డు వైపు ఏమో అలెక్స్ ఉంటాడు అనమాట. ఈ కంగారులో వస్తున్నానని చెప్పేసి ముందుకు వచ్చేటప్పుడు సడన్ గా తనకి యాక్సిడెంట్ అవబోతుంది. దాంతో అలెక్స్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైందమ్మా నీకు ఇంత టెన్షన్ ఉన్నావు అని చెప్పేసి హీరోయిన్ అడుగుతాడు. హీరోయిన్ ఏమంటుందంటే, కేవలం $12,500 మాత్రమే ఉన్నాయండి, నా దగ్గర అంతకు మించికి లేవు, తర్వాత అడ్జస్ట్ చేస్తానని చెప్పేసి ఆ డబ్బులు ఇస్తుంది. అందులోనూ అలెక్స్ ఏమంటాడంటే, మరి నీ కార్ ఎక్కడ అని చెప్పి అడుగుతాడు. లేదు కార్ పాడైపోయింది అందుకే టాక్సీ బుక్ చేసుకుని వచ్చానని చెప్పంటంతో అలెక్స్ ఏమంటాడంటే, సరే పదని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పేసి తన కార్ ఎక్కించుకొని తనని తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ బతిలాడుతూ ఉంటుంది అనమాట, చూడండి నా దగ్గర ఎంతకన్నా డబ్బులు లేవండి, దయచేసి ఆ క్యాసెట్ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అంటంతో అప్పుడు అలెక్స్ ఏమంటాడంటే, చూడమ్మా నీ కొడుకు ఒక మనిషిని చంపేశాడమ్మా అని చెప్పంటంతో ఇప్పుడే హీరోయిన్ మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే, అతన్ని చంపింది నా కొడుకు కాదండి, నేనే చంపేశానని చెప్పేసి అంటంతో అలెక్స్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. అవునా అని చెప్పేసి, అవునండి నేను వెళ్ళేసరికి తను కొనూపురుతూ ఉన్నాడు, కాకపోతే నా కొడుక్కి ఎంత చెప్పినా సరే ఆ డార్బీ గాడితో తిరుగుతూనే ఉన్నాడు, అందులోనూ డార్బీ గాడేమో నన్ను డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నాడండి, వీడి వల్ల నా కుటుంబం పరుగు పోతుంది, అందులో నా కొడుకు జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి నేనే చంపేసి సముద్రం మధ్యలో తీసుకెళ్లి పడేశానని చెప్పేసి అంటంతో అలెక్స్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. అంటే తన కొడుకు కోసం తన కుటుంబ పరువు కోసం ఆ డార్బీ గాడిని నువ్వే చంపావని చెప్పేసి అలెక్స్ షాక్ అయిపోతాడు. అంతేకాకుండా అలెక్స్ హీరోయిన్ తో ఏమంటాడంటే, సరే జరిగింది జరిగిపోయింది, నా పై అధికారితో చెప్పి ఇక మీద డబ్బులు డిమాండ్ చేయకుండా నేనే చూసుకుంటాను, అందులోనూ ఈ డబ్బులు సరిపోతాయి అని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, మరి ఆ క్యాసెట్ అని చెప్పి అంటంతో నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ కొడుకుని చూపిస్తారు. తానేంటంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ తాతయ్య గారిని డిశ్చార్జ్ చేసుకుని తీసుకొస్తాడు. అలా డిశ్చార్జ్ అయిన కొంత సమయానికి హీరోయిన్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. ఎక్కడ మా మామయ్య గారు అని చెప్పేసి అంటుందో, మీ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడమ్మా అని చెప్పేసి అంటారు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి టాక్సీ బుక్ చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. కట్ చేస్తే అక్కడికి అలెక్స్ వాళ్ళ బాస్ వస్తాడనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఎవరండి మీరు అని చెప్పేసి. ఆ అలెక్స్ గాని కూడా బొట్లో పడేసుకున్నాగా వాడు కూడా నీ సైడే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది వీడు అలెక్స్ వాళ్ళ బాస్ అని చెప్పేసి. వెంటనే హీరోయిన్ అలెక్స్ వాళ్ళ బాస్ తో ఏమంటుందంటే, మనం ఇక్కడ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదండి, బోట్ హౌస్ దగ్గర రండి అని చెప్పేసి అక్కడ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత అలెక్స్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే, చూడు నువ్వు గనక నేను అడిగిన
డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఈ క్యాసెట్ ని పోలీసులకి ఇచ్చేస్తాను, దాని తర్వాత వాళ్ళే నీ సంగతి చూస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం అలెక్స్ వాళ్ళ బాస్ ని బతిలాడుతూ ఉంటుంది. దయచేసి నా కుటుంబ పరువు రోడ్డు మీద పడేద్దని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులోనూ అలెక్స్ వాళ్ళ బాస్ ఏంటంటే హీరోయిన్ ని బలంగా కొడతాడు. దాంతో హీరోయిన్ కూడా ఏం చేయలేకపోతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి అలెక్స్ వస్తాడు. వచ్చిన తర్వాత అలెక్స్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే ఎవరైనా నేను ఉద్యోగం నుంచి తీసేసాను, ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. కాకపోతే అలెక్స్ ఏమంటాడంటే నువ్వు నన్ను తీసేసేదంటే నేనే ఉద్యోగం మానేస్తానని చెప్పేసి వాళ్ళ బాస్ కి ఎదురు చెప్తాడు అనమాట. దాంతో బాస్ కోపం వచ్చేసి అలెక్స్ ని కొడతాడు. అందులో అలెక్స్ కోపం వచ్చేసి బాస్ ని కొడతాడు. ఈ ప్రాసెస్ లో అనుకోకుండా అలెక్స్ ఏంటంటే వాళ్ళ బాస్ ని చంపేస్తాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. దాంతో అలెక్స్ ఏమంటుందంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, పోలీసులు వస్తే మాత్రం నన్ను మానభంగం చేయబాడు, అందుకే చంపేశానని చెప్పి అంటంతో అలెక్స్ ఏమంటాడంటే అలాంటిది ఏం లేదు, మన ఇద్దరం కలిసి వీడి బాడీని డిస్పోజ్ చేద్దాం పదా అని చెప్పేసి వాడి బాడీని తీసుకెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క విండో ఓపెన్ లో ఉంటుంది, ప్రతి ఒక్క లైట్ ఆన్ లో ఉంటుంది. దాంతో అలెక్స్ ఏమంటాడంటే చూడు అందరూ బయటకు చూసే ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి మెయింటైన్ చేస్తూ ఉంటే నేను మాత్రం వీడి శవాన్ని కారులో వేసుకుంటాను, ఆ తర్వాత మెల్లగా నువ్వు బయటికి రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్తుంది. కాకపోతే హీరోయిన్ వెళ్ళిన తర్వాత సడన్ గా అలెక్స్ ఏం చేస్తాడంటే వాళ్ళ బాస్ శవాన్ని కారులో వేసుకొని, అది కూడా వాళ్ళ బాస్ కారులో వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదు, వీడేంటి ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పేసి ఒక్కడే కారు తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేసి తాను కూడా హడావుడిగా అలెక్స్ కార్ ని స్టార్ట్ చేస్తుంది. కాకపోతే కార్ ఏమో తోలటం చేత కదనమాట హీరోయిన్ కి, అదేదో డిఫరెంట్ గా ఉంటుంది కారు. వెంటనే కొడుకు వస్తాడనమాట. ఏంటమ్మా హెల్ప్ చేయాలని చెప్పేసి అంటంతో ఆ రారా కారు తోలు, ఆ కార్ ని ఫాలో చేయి ముందున్న కార్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు కూడా కార్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా సగం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే వీళ్ళు ఏదైతే కార్ ని ఫాలో చేస్తున్నారో ఆ కారు రోడ్డు పక్కన బోల్తా కొట్టుంటుంది. సో బేసికల్ గా అలెక్స్ కి ఏంటంటే కార్ డ్రైవ్ చేయడం చేత కాక ఆ కారు బోల్తా కొడుతుంది అనమాట. హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే అలెక్స్ చావు బతుకుల్లో ఉంటాడు. నేను నిన్ను కాపాడతానని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అలెక్స్ ఏమంటాడంటే చూడు నేను ఆల్మోస్ట్ చనిపోయాను, నాకు అర్థమైపోతుంది, హాస్పిటల్ కి తీసుకెళ్లే దారిలోనే చనిపోతాను, కాబట్టి ఇదే కారులో క్యాష్ నువ్వు ఇచ్చింది, ఆ తర్వాత క్యాసెట్ మీ అబ్బాయితో తీసుకొని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం లేదు నేను కాపాడతానని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. కానీ అలెక్స్ మాత్రం చూడమ్మా తెలుసో తెలియకో నేను ఇబ్బంది పెట్టాను, నువ్వు పడుతున్న కష్టాలతో పోల్చుకుంటే మేము పడే కష్టాలు పెద్దవేం కాదు, అందులోనే హ్యాపీగా చనిపోతాను, ఎందుకంటే నీకు న్యాయం చేసి చనిపోతానని నేనని చెప్పేసి హీరోయిన్ కళ్ళ ముందే మనోడు చనిపోతాడనమాట. ఇది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరో తెలియదు, అందులోనూ తన కష్టాలను చూసి తాను బాగా ఇబ్బంది పడిపోయి తన కోసం తన బాస్ ని చంపేసి చివరికి ఆ కేసు తన మీద రాకుండా ఉండడానికి తాను కూడా అదే కారులో చనిపోతుంటే హీరోయిన్ కే బాధ అనిపిస్తుంది. దాంతో హీరోయిన్ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకే బాధ అనిపిస్తుంది, అతన్ని ఎంతగా ఇష్టపడిందో అని చెప్పేసి. ఎందుకంటే మనోడు డార్బీని ఇష్టపడ్డాడు. బేసికల్ గా వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, తిరగొద్దురా బాబు అని చెప్పింది. కాకపోతే కళ్ళ ముందే అలెక్స్ చనిపోయేసరికి హీరోయిన్ బాధపడుతుంటే వాళ్ళ కొడుకు ఏడిపోతుంది అనమాట. ఆ తర్వాత కొడుకు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంట్లో అంతా సైలెంట్ గా ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి మాత్రం మరుసటి రోజు కూడా అలెక్స్ గుర్తొస్తూ ఉంటాడు. ఎందుకంటే అలెక్స్ కి హీరోయిన్ కి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే తన కోసం, తన కుటుంబ పరిస్థితుల కోసం, తన కొడుకు కోసం తన ప్రాణాలే త్యాగం చేశాడని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కొడుకు వచ్చేసి అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా, నీకు నేనున్నానని చెప్పేసి ఏదన్నా సమస్య ఉంటే చెప్పమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నా పక్కకు వచ్చి కూర్చోరా చాలా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు కూడా సరే అమ్మా నువ్వంటే నాకు ఇష్టం అమ్మా అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ తన కొడుకుతో ఏమంటుందంటే నీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను రా, కాకపోతే ఇప్పుడు నాకు చెప్పబుద్ధి కావట్లేదు అని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే చూడమ్మా నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పమ్మా అని చెప్పేసి తన పక్కన కూర్చొని వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఏదో ఒక రోజు హీరోయిన్ తన కొడుక్కి జరిగిన నిజం చెప్తుంది. వాడు కూడా అబద్ధం చేసుకోవడం ఆపేస్తాడు. అందులోనూ తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు. వాళ్ళమ్మ తన కోసం ఎంత కష్టపడిందో వాడికి అప్పుడు అర్థం అవుతుంది అనమాట. సో ఏది ఏమైనా సరే ఈ సినిమా కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.